న్యాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, గతంలో కరోనా సమయంలో కూడా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో అనేక సెంటర్స్లో ఆరోగ్యమైనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో కరోనా బారిన పడినటువంటి వాళ్ళు కాకుండా ప్రజలందరికీ వాళ్ళ శక్తి మేరకు చాలా సెంటర్స్లో నిత్యావసర వస్తువుల సరుకులు మన ఇక్కడ కూడా ఒక కార్యక్రమం కూడా చేసి ఉన్నాం. రాయలసీమ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసి ఉన్నాం. ఆ తర్వాతి కాలంలో రాయలసీమ జిల్లాలో మనందరూ తెలిసిందే వెనుకబాటుకు సంబంధించి విద్యా వైద్య రంగాల్లో కూడా సేవా చేయడం చేసినటువంటి ఆర్డీటీతో కలిసి న్యాస్ ప్రత్యేకించి బాబాయి చౌదరి గారి చొరవతో ఆర్డీటీ వాళ్ళతో కలిసి అనేక కార్యక్రమాలు చేశారు. మొన్ననే ఎర్రగొండపాలెం దగ్గర చెంచులకు ఈ కుట్టు మిషన్లకు సంబంధించి శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ కూడా మిషన్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మన కర్నూలులో కూడా ఒక మెడికల్ క్యాంపు, అంతకుముందు అనంతపురంలో, ఇక్కడే కాదు తెలంగాణలో కూడా ఉన్నటువంటి వికలాంగులకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ సహాయం కోసం కొంత పెద్ద సహాయ కార్యక్రమాలు వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి మన తానా గురించి కానీ లేకపోతే ఆటెక్మెంట్ వాటన్నిటి గురించి ఏదో టీవీలో ఉంటాం తప్ప వాళ్ళ ప్రతినిధులు నేరుగా మనం పెంచినటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఈ ఊరికి సంబంధించి అటువంటి అవకాశం లేదు. కానీ ఈ ప్రాంతంలో ఈ ఊరికి ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి గత 2 సంవత్సరాల క్రితం నాకు బాబాయ్ గారు చెప్పారు. సుందిపేటలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం చేద్దాము అంటే అక్కడ కొంచెం వాటర్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా సీరియస్గా ఉంది. ఆ విషయం చేస్తే అవసరం ఇట్లా మనం వాటర్ ప్లాంట్ కూడా పెడదాం, మీరు ప్లాన్ చేయండి అని చెప్పేసి నాకు 2 సంవత్సరాల క్రితం చెప్పారు. అది దాని మీద దృష్టి పెట్టకపోవడం, మన వాళ్ళు కూడా మాట్లాడి ఆ వాటర్ ప్లాంట్ ఏర్పాట్లకు సంబంధించి సీరియస్గా తీసుకోకపోవడం వల్ల అట్లా పట్టమైనటువంటి పరిస్థితి ఉంది. అయినా శ్రీశైలంలో సుందిపేటలో ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి తనంతట దాన్ని పట్టుబట్టి ఈరోజు ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి లేదా ఇక్కడి నుంచి వెళ్ళి తన రూట్స్ను మరవకుండా తెలుగు రాష్ట్రాల్లో తన వంతుగా ఏదైనా సాయం చేయాలనేటువంటి మనస్తత్వంతో అనేక రకాల కార్యక్రమాలు విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, లేదా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించినటువంటి వారికి సేవ చేయడంలో కానీ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి మన ఊరి తరఫున, మీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో న్యాస్ యొక్క సహకారంతో ఇంకా మేము ఉన్నటువంటి మిత్రులతో కూడా మాట్లాడి ఇంకా మనం ఏ రకమైన కార్యక్రమానికి నీడ్స్ ఏమేమి ఉన్నాయి, కొన్ని అవసరాలు కూడా ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఆలోచించి వాళ్ళతో చర్చించి మన వాళ్ళతో మాట్లాడి